For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో ఇంటి ద్వారాలు ఎటువైపు ఉండాలి, ఎక్కడెక్కడ ఉండాలి, దాంట్లో నీచ స్థానాలు ఏంటి, ఉచ్చ స్థానాలు ఏ విధంగా ఉంటాయి, ఇంటికి ద్వారాలు ఎక్కడ రావాలి, ఇంటికి ద్వారాలు తూర్పు ప్లేస్లో, ఇది తూర్పు అండి, ఈ తూర్పు దిక్కు ఎక్కడ వస్తే బాగుంటుంది అంటే తూర్పు ఈశాన్యంలో రావచ్చు, తూర్పులో కూడా రావచ్చు, కానీ ఈ సగభాగం నుంచి ఇటువైపు రాకూడదండి, ఇది మైనస్. అంటే ఇక్కడ తూర్పు ఆగ్నేయము వస్తుంది, ఇది తప్పు, ఇది రైట్, ఇది రైట్. అంటే తూర్పులో ద్వారము రావడము కరెక్టే, తూర్పు ఈశాన్యంలో ద్వారము రావడము కరెక్టే, కానీ తూర్పు ఆగ్నేయంలో ద్వారము రావడము మైనస్. కొన్ని ఇళ్లల్లో ఇక్కడ కిచెన్ ఇచ్చేసి ఈ తూర్పు ఆగ్నేయం గుండా బయటికి రావడానికి, యుటిలిటీ వాడుకోవడానికి ఈ ద్వారాలు ఇస్తున్నారు. అది చెడు ఫలితాలను సూచిస్తుంది. ఇంట్లో ఉన్న వారందరూ కూడా అనారోగ్య పాలవుతూ ఉంటారు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇంట్లో ఉన్న అమ్మాయికి పెళ్ళి కావడము కూడా కష్టంగా మారుతూ ఉంటుంది. మరి ఇటువైపు వచ్చేసినప్పుడు ఉత్తర ఈశాన్యము, ఇది రైటే. తర్వాత వచ్చేసి ఉత్తరంలో ద్వారము కూడా రైటే, ఉత్తర ద్వారము రైటే, ఉత్తర ఈశాన్య ద్వారము రైటే, కానీ ఉత్తర వాయ్య ద్వారము తప్పు, ఇది నీచ స్థానము, ఇది ఉచ్చ స్థానాలు. సగం నుంచి పైకి పోవడం అనేది ఉచ్చ స్థానము, సగం నుంచి కిందికి రావడం అనేది నీచ స్థానం. ఎప్పుడైతే ఉత్తర వాయుంలో ద్వారం ఇస్తారో వాళ్ళ ఇంట్లో మానసిక సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఇంకో కొన్ని సందర్భాల్లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చేసి ఇక్కడి నుంచి ద్వారం ఇస్తారు, ఇక్కడి నుంచి ఇస్తారు, సగభాగం నుంచి ఇటువైపు ద్వారం ఇస్తారు. ఇది రాంగ్ అండి. ఎందుకు అంటే ఇక్కడ టాయిలెట్స్ కడుతూ ఉంటారు, కట్టేసి ఇవి వాడుకోవడం కోసము ఇటువైపు నుంచి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది తప్పుగా మారుతుంది. దీనివల్ల మానసిక సమస్యలు పెరుగుతూ ఉంటాయి, ఇంట్లో ప్రశాంతత ఉండదు. మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారు అంటే ఇది మైనస్ అండి. ఇప్పుడు ఈ రెండు ప్లస్, ఇది ప్లస్. ఇంకా ఈ వెస్ట్ సైడ్ వచ్చినప్పుడు, పడమర వైపు వచ్చినప్పుడు ఇది ప్లస్సే. తర్వాత ఇది సగం నుంచి ఇటువైపు రావడము కూడా ప్లస్సే. అంటే పడమరలో ద్వారం ఇవ్వడం మంచిదే, పడమర వాయువ్యంలో ద్వారం ఇవ్వడం మంచిదే, కానీ నైరుతిలో ద్వారం అనేది మైనస్. కొన్ని సందర్భాల్లో ఫ్లాట్స్లో కూడా చూస్తూ ఉన్నాను నేను, ఇక్కడ ద్వారం ఇస్తున్నారు ఇటు నుంచి బయటికి రావడం కోసం, బాల్కనీ కోసం అని చెప్పి ఇటు నుంచి ద్వారం ఇస్తున్నారు. ఇది కూడా చాలా మైనస్. దీనివల్ల ప్రమాదాలే జరుగుతూ ఉంటాయి. నేను చాలా ఇళ్లలో వెళ్ళి ప్రమాదాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అని పరిశీలన చేసినప్పుడు ఇవి చాలా సందర్భాల్లో ప్రమాదాలకు, సర్జరీస్కు, ఆపరేషన్స్కు, కోర్టు కేసులకు, లీగల్ ప్రాబ్లమ్స్లకు అన్నిటికి కూడా అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా కొన్ని ఇళ్లలో నైరుతి ఎంట్రెన్స్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇస్తున్నారు. ఇది చాలా తప్పిదం. సో పడమర వాయుం కరెక్ట్, పడమర కరెక్ట్, కానీ పడమర ఈ నైరుతిలో ఎంట్రెన్స్ అనేది రాంగ్ అవుతుందండి. అదేవిధంగా సౌత్ వైపు వచ్చినప్పుడు, దక్షిణము వైపు వచ్చినప్పుడు ఇక్కడ ఇవ్వడము రైట్ అండి, ఇది దక్షిణాగ్నేయము. ఇక్కడ సగం నుంచి ఇటువైపు పోవడం కూడా రైటే, కానీ ఇటు నుంచి ఇటు రావడం మైనస్. ఇటు నుంచి కూడా బాల్కనీ ఇచ్చేసి ఇక్కడ కూడా మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి ఇస్తున్నారు. ఈ ఉత్తర వాయుం నుంచి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో ఇటువైపు డోర్ ఇచ్చేసి ఇది బాల్కనీగా చేసేసి ఇటువైపు ఇస్తున్నారు. ఇది కూడా మైనసే. ఇటు నుంచి డోర్ ఇటువైపు ఇవ్వడం కూడా మైనసే. మీరు మీ ఫ్లాట్స్లో ఆ విధంగా ఇస్తే తీసేసుకోండి, ఉంచకండి, అది నిర్మూలించండి. ఎందుకు అంటే ఇటు నుంచి ఎప్పుడైతే మీరు ఇటువైపు వస్తారో నైరుతి దోషం ఏర్పడుతుంది. సో ఇది రాంగ్ అండి, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఇది టోటల్గా ఇంటికి రౌండ్గా చెప్పినాను. అంటే ఈస్ట్లో ఎలా ఉండాలి, నార్త్లో ఎలా ఉండాలి, వెస్ట్లో ఎలా ఉండాలి, సౌత్లో ఎలా ఉండాలి. మళ్ళీ ఇంట్లోకి వెళ్దాం. ఇంట్లో ఏ విధంగా ఇవ్వాల్సి వస్తుంది అంటే ఇక్కడ ఇచ్చేసుకోవచ్చండి డోర్. తర్వాత ఇక్కడ కూడా డోర్ ఇచ్చేసుకోవచ్చు. ఇది రైటే, ఇది రైటే. ఇక్కడ వచ్చేసి కొన్ని సందర్భాల్లో ఏమి ఇస్తామంటే మాస్టర్ బెడ్రూమ్ కదా, ఇక్కడ డోర్ ఇస్తారు, ఇది రైటే. ఇక్కడ డోర్ ఇస్తారు, ఇది కూడా కరెక్టే. కిచెన్లోకి పోవడానికి ఇచ్చే డోర్ కూడా కరెక్టే. ఇవన్నీ సో రాంగ్గా ఇవ్వడం వల్ల నడకలు నీచంగా మారిపోతూ ఉంటాయి. నడకలు ఎప్పుడు కూడా ఉచ్చ స్థానానికి నడవాలి, ఇక్కడి నుంచి ఉచ్చ స్థానానికి నడవాలి తప్ప నీచ స్థానంలోకి నడకలను వేయడానికి వీలు లేదు. ఆ విధంగా మీరు ద్వారాలను నిర్మించకూడదు.
ద్వారాలు అనేటివి సరి సంఖ్యలో ఉంటే మంచిది. కొన్ని సందర్భాల్లో సరి సంఖ్యలోకి రానప్పుడు దాని గురించి ఫీల్ అవుతూ సంఖ్యను విపరీతంగా పెంచుకోవాల్సిన అవసరము కూడా లేదు. సో ఇక్కడ మీకు ఈ ద్వారాలు ఉచ్చ స్థానము, ఇటువైపు ఉచ్చ స్థానం అండి, ఇటువైపు నీచ స్థానం. సో మీకు అనుకోకుండా మీలో బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. మీ నడకలో మార్పు వచ్చినప్పుడు మీకు రావాల్సిన పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్గా చేంజ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇటు నుంచి నడక ఇటు నడిచారనుకోండి, ఇది నెగిటివ్గా టర్నప్ అవుతుంది. సో నడక ఎప్పుడు కూడా ఇటు నుంచి ఇటువైపు నడుస్తూ ఉండాలండి. అది వచ్చేసి పాజిటివ్గా టర్నప్ అవుతుంది. మరికొన్ని సందర్భాల్లో ఇటువైపు నుంచి ఇటువైపు నడవడం కూడా మంచిదే, అది తప్పు కిందికి రాదు. మరికొన్ని సందర్భాల్లో నన్ను అడుగుతుంటారు, సార్ మాది సౌత్ ఫేసింగ్ ఇల్లు అండి, మాది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు, ఇంట్లో నుంచి బయటికి వచ్చినప్పుడు ఏ విధంగా నడవాల్సి ఉంటుంది అన్నప్పుడు చూడండి, మీరు ఇంట్లో నుంచి బయటికి వచ్చారనుకోండి, సౌత్ ఫేసింగ్ ఇల్లు అన్నప్పుడు ఇటువైపు సాధ్యమైనంత వరకు మీరు బయటికి వచ్చిన తర్వాత, ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇటువైపు నడవడం అనేది చాలా మంచి చేస్తుంది. ఇటువైపు నడవడం వల్ల మంచి ఫలితాలు ఉండవు. ఒకవేళ ఇటువైపే మా మెయిన్ రోడ్ ఉంది కాబట్టి మేము డైరెక్ట్ ఇటువైపే వస్తూ ఉంటామని అన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే, మీ ఇంటికి ఉత్తరం కానీ ఉత్తర ఈశాన్యాల ద్వారం ఉంటాయి, ఇలా వచ్చేసి ఇలా మీ నడకను సాగించేసి ఇటువైపు వెళ్ళవచ్చు. లేదు ఇటువైపు దారి ఉన్నప్పుడు ఇటు నుంచి డైరెక్ట్ ఇటు పోవడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో మాది వెస్ట్ ఫేస్ అండి, ఈ పడమర దిక్కు ఉంటుంది అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఇటువైపు వచ్చేసి డైరెక్ట్ ఇటువైపు దారి ఉన్నప్పుడు మీరు బయటికి వచ్చిన వెంటనే లేదా బయటికి వచ్చిన వెంటనే ఇటువైపు నడిస్తే నైరుతి దోషం ఏర్పడుతుంది. అట్లా నడకను మార్చుకోవాల్సి వస్తుంది. లేదా ఇటువైపు వచ్చారనుకోండి, సమస్య లేదు, ఇది వాయుము, ఇటువైపు మంచి రిజల్ట్ వస్తుంది, ఈ నడక నడవచ్చు, ఈ దారి చాలా మంచిదే. ఒకవేళ సార్ మాకు ఇటువైపు మెయిన్ రోడ్ లేదండి, ఇటువైపే రోడ్ ఉంది, ఇటు మాత్రమే వెళ్ళాలి అంటే దీనికి కూడా ఉత్తరము కానీ ఉత్తర ఈశాన్యం నుండి నడక మొదలు పెట్టి ఇక్కడి నుంచి ఉత్తరం నుంచి ఇలా వచ్చేసి ఇలా బయటికి వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. నడకలో మనం ఎటువైపు నడుస్తున్నాము, నీచ స్థానం వైపు నడుస్తున్నామా, ఉచ్చ స్థానం వైపు నడుస్తున్నామా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మనం వేసే ప్రతి అడుగు పాజిటివ్ వైబ్రేషన్ ఇవ్వాలి అంటే నడకలు ఉచ్చ స్థానంలో పడాలి, నీచ స్థానంలో పడకుండా చూసుకోండి. ఇప్పుడు సౌత్ ఎటువైపు ఉండాలి, వెస్ట్ ఎలా నడవాలి, ఈస్ట్ ఎలా నడవాలి, నార్త్ ఎలా నడవాలి, నడకలు ఏ విధంగా ఉంటే మంచి ఫలితాలు ఇస్తాయో సో దీంట్లో నేను ఇప్పుడు మ్యాప్లో చెప్పడం జరిగింది. దీన్ని అనుసరించి మీ ఇంట్లో తప్పులు లేకుండా మీ డోర్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలో చూసుకొని మంచి ఫలితాలు పొందుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను.